Hi, hello friends, welcome to our channel. Please like this video and subscribe to our channel. మనం ఇప్పుడు స్టోరీలోకి వెళ్తే ఇది ఒక హాంటెడ్ హౌస్ మన హైదరాబాద్లో జరిగింది. కుందన్ బాగ్లో. హైదరాబాద్ ఐటీ సిటీ, మోడర్న్ లైఫ్ స్టైల్. కానీ ఇక్కడ కూడా దయ్యాలు భూతాలు ఉన్నాయని, వాటిని ప్రత్యక్షంగా చూశామని ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇప్పటికీ చెప్తారు. ఆ ఇల్లు పగలు చూస్తే చాలా బాగా ఉంటుంది, కానీ రాత్రి అయితే అక్కడికి వెళ్ళడానికి చాలామంది ఇప్పటికీ భయపడుతూనే ఉంటారు. ఈ కథ ఏమాత్రం కల్పితం కాదు, ఇది నిజంగానే జరిగిన యథార్థ ఘటన. దీని గురించి ఆల్రెడీ చాలా యూట్యూబ్ వీడియోస్, ఆర్టికల్స్, రెడిట్స్లో కూడా ఉన్నాయి. ఈ హాంటెడ్ హౌస్ కుందన్ బాగ్లో బేగంపేటకు దగ్గరగా ఒక రెసిడెన్షియల్ కాలనీ. పగటిపూట చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది, కానీ ఇక్కడ ఒకప్పుడు నివసించిన వాళ్ళని అడిగితే ఆ ఇల్లు గురించి వాళ్ళకి ఇప్పటికీ భయంగానే ఉంటుంది. అదే ఈరోజు మనం చెప్పుకోబోయే రహస్యమైన ఈ బంగ్లా కథ. కొన్ని సంవత్సరాల క్రితం ఆ ఇంట్లో ఒక మధ్య వయసు గల మహిళ, ఆమె ఇద్దరు కూతుర్లు ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు ఒంటరిగా, ఎప్పుడు ఎవరితో బయట వాళ్ళతో మాట్లాడేవాళ్ళు కాదు, ఎవరితో ఎక్కువ సంబంధాలు ఉండేవి కాదు, ఎప్పుడు ఎవరితో మాట్లాడేవారు కాదు. వాళ్ళు అన్ని పనులు చాలా వింతగా చేసేవారు. రాత్రిపూట కరెంటు ఉన్నా కూడా లైట్లు ఆపేసి కొవ్వొత్తులు మాత్రమే వెలిగించుకోవడం, అలాగే అర్ధరాత్రి కిటికీలకు దగ్గర ఏదో సౌండ్స్ చేస్తూ ఉండడం, ఎవరైనా వచ్చి పిలిచినా లేదా తలుపులు కొట్టినా తీసేవారు కాదు, లోపల ఎవరూ లేనట్లుగానే బిహేవ్ చేసేవాళ్ళు. ఇదంతా ఇలా ఉండగా ఒకరోజు మహమ్మద్ ఆసిఫ్ అనే దొంగ ఆ ఇంట్లో దొంగతనం చేయడానికని వెళ్ళాడు. అలా దొంగతనం చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ప్రతి వస్తువు తీసుకోవాలని అనుకున్నాడు. అలా ప్రతి రూమ్ చెక్ చేస్తూ ఉండగా ఒక రూమ్ నుంచి మాత్రం ఏదో కుళ్ళిపోయిన వాసన వస్తూ ఉంది. ఏమిటా అని అతను ఆ రూమ్కి వెళ్ళి చూస్తే అక్కడ ఒక మహిళ మరియు ఆమె ఇద్దరు కూతుర్లు చనిపోయి మంచం మీద పడిపోయి ఉన్నారు. అది చూసి ఆ దొంగ షాక్ అయిపోయాడు. అది చూసిన తర్వాత ఆ దొంగే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు, ఇలా ఒక మహిళ, ఆమె ఇద్దరు కూతురు చనిపోయారని. అది విన్న వెంటనే పోలీసులు ఖచ్చితంగా ఈ దొంగే వాళ్ళని చంపేసి ఇతనే ఇప్పుడు ఇలా చెప్తున్నాడు అనుకుంటారు. అలా అనుకొని అతన్ని జైల్లో పెట్టి వాళ్ళు ఆ మృతదేహాలను తీసుకెళ్ళి పోస్ట్ మార్టం చేయగా అక్కడ ఏమని తెలిసిందంటే వాళ్ళు 6 నెలల ముందే చనిపోయారని తెలిసింది. అది తెలిసిన వెంటనే పోలీసులు కూడా షాక్ అయిపోయారు. దీని వెనుక ఏం జరిగింటుందా అని వాళ్ళు కూడా ఆలోచించడం, దాని గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టారు. ఇది హత్యనా లేకపోతే ఆత్మహత్యనా లేదా న్యాచురల్ డెత్ అనేది ఇప్పటికీ వాళ్ళకి అర్థం కాకుండా ఉంది. ఒకసారి ఏం జరిగి ఉంటుంది అని చుట్టుపక్కల వాళ్ళని అడగడం పోలీసులు స్టార్ట్ చేశారు. వాళ్ళు ఏమని చెప్పారంటే 2-3 రోజుల కింద కూడా వాళ్ళు వాకింగ్కి వెళ్ళినట్టు, అయితే ఎవరితో కలవకుండా వారికి వారే సపరేట్గా వాకింగ్ చేసుకుంటూ వెళ్ళడం, అలాగే ఒకవేళ చెత్త తీసుకొచ్చి వేసినా కూడా కారులోనే వచ్చి ఆ చెత్త అక్కడ వేసి మళ్ళీ కారులోనే వెళ్ళిపోయేవారు, ఎవరితో మాట్లాడేవాళ్ళు కాదు. ఇంకా కొంతమంది ఏమని చెప్పారంటే వాళ్ళు భయంకరంగా ప్రవర్తించేవాళ్ళు. చేతిలో బాటిల్ నిండా ఆ రక్తం ఉన్న బాటిల్ పట్టుకొని తిరగడం, ఇలా చాలా వింతగా బిహేవ్ చేసేవాళ్ళు. ఈ మాటలన్నీ విన్నాక పోలీసులకు కూడా భయం వేసింది. డాక్టర్ ఏమో 6 నెలల క్రితం చనిపోయాడంటారు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళేమో 3 రోజుల క్రితం కూడా వాళ్ళని చూశాము అని చెప్తారు. అక్కడ ఆ శవాలను తీసేసినప్పటికీ, ఆ ఇల్లు పూర్తి అయినప్పటికీ ఇప్పటికీ ఆ ఇంట్లో రాత్రిపూట్ల ఎవరో లైట్ ఆన్ ఆఫ్ చేస్తున్నట్లు చాలామంది చూశామని చెప్తారు. అలాగే కొంతమంది ఆడవాళ్ళ అరుపులు ఇప్పటికీ వినిపిస్తాయని చెప్తారు. ఆ ఇంట్లోకి ఎవరైనా వచ్చి వెళ్తే వారికి ఖచ్చితంగా ఏదో ఒక రోగం కూడా వస్తుందని, అది అంత ఈజీగా నయం అవ్వదని కూడా చెప్తూ ఉంటారు. ఈ విషయం రీసెంట్గా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఈ హౌస్ గురించి ఎక్కువ వైరల్ కావడం వల్ల చాలామంది యువకులు రాత్రి బైక్పై వచ్చి వీడియోలు తీయడం, దీనివల్ల ఆ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్తూ ఉంటారు. ఈ గురించి పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ చేశారు. కుందన్ బాగ్ హౌస్ నిజంగా హాంటెడ్ హౌసా లేదా మన భయమే దాన్ని హాంటెడ్గా మార్చిందా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఇది నిజంగా జరిగిందనుకుంటున్నారా, లేకపోతే ఎవరైనా దీన్ని క్రియేట్ చేశారా ఆ ఇంటిని సొంతం చేసుకోవడానికి అనేది ఎవరికి ఇప్పటికీ తెలియడం లేదు. సో ఇది గాయస్ కుందన్ బాగ్ హాంటెడ్ హౌస్ స్టోరీ.
ఇలాంటి మరెన్నో రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.